అండి ఏదైతే 'కాంతార 2' ఏదైతే చాప్టర్ 1 వచ్చిందో 'కాంతార' నుంచి ఆ సినిమా అయితే 500 మార్కుని టచ్ చేసిందండి. 509,00,00,000 ఒక 1 వీక్‌లో దాదాపు 7 డేస్‌లో 509,00,00,000 వచ్చినట్టయితే వాళ్ళైతే పోస్టర్ రిలీజ్ చేశారు. చాలా మంచిగా హోల్డ్ అయితే కనబరిచిందండి. మీరు చూసుకుంటే సోమవారం రోజున కొంచెం తెలుగులో డ్రాప్ అయినప్పటికీ ఆ తర్వాత మరుసటి రోజు నుంచి హిందీలో పికప్ అయింది. హిందీలో కొంచెం పికప్ అయ్యి ఆహ్, సోమవారం కన్నా మంగళవారం రోజున కొంచెం ఎక్కువ రావడం చూసాం. ఆ తర్వాత బుధవారం రోజున కూడా మంచి కలెక్షన్ రావడం చూసాం. ఓవరాల్‌గా వచ్చేసి మంచి కలెక్షన్‌లు పెడుతూ ఉందండి. పర్ డేకి 30,00,00,000, 31,00,00,000 అలా వచ్చిన తర్వాత 25,00,00,000 అయినప్పటికీ తర్వాత 25,00,00,000 పెద్దగా డ్రాప్‌లు ఏమి కనిపించలేదు మనకు. హ్యూజ్‌గా 30,00,00,000 నుంచి 15,00,00,000కి, 10,00,00,000కి అయితే పడిపోలేదు. సినిమా సాలిడ్‌గా అయితే ముందుకెళ్తుంది. మళ్ళీ ఈ వారంలో కూడా పెద్ద సినిమాలు ఏమి కనిపించట్లేదు మనకి. మరి సినిమా అయితే హోల్డ్ అయితే అలానే కనబరుస్తూ ఉంది. అన్ని లాంగ్వేజెస్‌లో చూసుకుంటే మీకు డ్రాప్ కనిపించిందండి. ఒక కర్ణాటక మళ్ళీ మీరు చూసుకుంటే హిందీ నుంచి అయితే హోల్డ్ అయితే కనబడుతూ ఉంది. అక్కడ 13,00,00,000, 12,00,00,000 వస్తున్నాయి. ఇక్కడ కూడా 12,00,00,000, 11,00,00,000 దాకా అయితే హోల్డ్ అయితే కనబడుతుంది. మిగతా తమిళనాడు, కేరళ నుంచి అయితే 2,00,00,000కి అయితే పడిపోయింది నెట్ అయితే పర్ డేకి. తెలుగులో చూసుకుంటే 4,00,00,000 అలా వస్తూనే ఉంది కంటిన్యూషన్‌గా. ఓజీ చూసుకుంటే ఓజీ కూడా పెద్దగా ప్లేలో లేదు. అది రూ. 1,00,00,000కి పడిపోయింది నెట్ అయితే. లాంగ్ రన్ అయితే కనిపించట్లేదు ఓజీకి. ప్రస్తుతానికైతే కాంతార చాలా సక్సెస్‌గా ముందుకెళ్తుందండి. ఆహ్, తెలుగులో అనుకున్న స్థాయిలో ఆడకపోతుంది. ఎందుకంటే పెద్ద టార్గెట్ ఉంది. 90,00,00,000 అనుకున్నాం. ఇంకా దాదాపు ఇంకా 20,00,00,000 దాకా రికవరీ అయితే రావాల్సి ఉంటుంది. అంత ఈజీ గాదు. మరి చూద్దాం మరి. లాంగ్ రన్ ఉండాల్సుంటుంది కాంతారాకైతే. లాంగ్ రన్ వస్తే కాంతార క్లియర్ చేస్తుంది బ్రేక్ ఈవెన్‌ని.